పెళ్ళనేది చాలా పవిత్రమైనది. కానీ కొత్తగా పెళ్ళైన దంపతుల యొక్క వైవాహిక జీవితం టాక్సిక్ రిలేషన్‌షిప్‌గా మారి ఒక భయంకరమైన హత్యగా ముగిస్తే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోరం తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భార్యను అతి కిరాతకంగా చంపేశాడు భర్త. ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేసులో కుక్కి హత్య చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతెర్చింది. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరేశాడు. ఇవన్నీ మనం సినిమాల్లో చూసే సన్నివేశాలు కాదు, నిజ జీవితంలో జరుగుతున్న అతి ఘోరమైన హత్యలు. ఇక ఈ వీడియో ఏమాత్రం విడిపోతున్న దంపతుల గురించి కాదు, ఇది వివాహాల కారణంగా నశించిపోతున్న ఎందరో మంది జీవితాల గురించి. ఈ ఎపిసోడ్లో మనం డీప్గా వెళ్ళే కొద్దీ ఒక హంతకుడి మానసిక పరిస్థితిని, ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి గల కారణాలు మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో యొక్క పార్ట్ 1లో మనం భారతదేశంలో ఉన్న వైవాహిక వ్యవస్థ ఎందుకు కూలిపోతుందో అనే విషయాలపై చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. వీటి వల్ల ఏర్పడే ఫేక్ కేసెస్, యాలిమనీ మరియు మెంటల్ టార్చర్ గురించి చాలా డీప్గా మాట్లాడుకున్నాం. ఒక వైవాహిక జీవితం పెళ్లి నుండి ఒక లీగల్ కాంట్రాక్ట్గా ఏ విధంగా మారిపోతుందో అనేది మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ మాట్లాడుకుంటూ మనం చివరిగా ఆ వీడియోని ఒక ప్రశ్నతో ముగించాం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళనేది నిజంగా ఒక మగవాడికి అవసరమా? కానీ ఈ సమస్య కేవలం ఆ ప్రశ్నతో ముగిసిపోదు. ఆ ప్రశ్న కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే కొన్ని వివాహాలు డివోర్స్లతో ముగుస్తూ ఉంటే మరికొన్ని వివాహాలు మాత్రం భయంకరమైన హత్యలుగా ముగుస్తున్నాయి. గత 2-3 నెలల్లో వివాహాల కారణంగా ఎంతో మంది అత్యంత ఘోరంగా హత్య చేయబడిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ గత కొద్ది నెలల్లో మన భారతదేశంలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్. మరి ఇంతటి ఎక్స్ట్రీమ్ లిమిట్స్ కి జనాలు ఎందుకు వెళ్తున్నారు? ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ ట్రామా ఆర్ ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ బ్రోకెన్ మైండ్ సెట్స్, లేదా ఒక వ్యక్తిలో దాగున్న మరొక చీకటి కోణమా? ఈ ఎపిసోడ్ లో మనం వీటన్నిటి గురించి డీప్ గా తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వీడియో యొక్క పార్ట్ 1 చూడనట్టయితే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు వాచ్ దాట్ వీడియో. లింక్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక కొత్త ట్రెండ్ కనబడుతుంది. అది చాలా కిరాతకంగా మరియు ఎంతో భయంకరంగా ఉంది. ఇప్పటి కుటుంబాలు ప్రేమ జంటలను చంపడం లేదు, ఆ ప్రేమ జంటల్లో ఎవరో ఒకరే ఎదుటి వారిని అతి కిరాతకంగా చంపుతున్నారు. ఇట్ మైట్ బి అ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, హస్బెండ్ ఆర్ వైఫ్. అది లవ్ మ్యారేజే అవ్వాల్సిన అవసరం లేదు. అరేంజ్డ్ మ్యారేజెస్ లో కూడా ఇదే ట్రెండ్ కనబడుతుంది. జీవితాంతం నీ చేపట్టుకుని నడుస్తాను అని అనడం దగ్గర నుండి అతి కిరాతకంగా చంపేంత వరకు ఈ వివాహాలు అనేవి వెళ్ళిపోతుంది. గత కొన్నేళ్లలో ఇటువంటి క్రైమ్ కేసెస్ వందల కొద్ది సంఖ్యలో మన భారతదేశం మొత్తం మీద పేరుకుపోయాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సంఘటనలు పోలీసులకు మాత్రమే కాదు, మొత్తం దేశాన్ని షాక్ కి గురిచేశాయి. గత కొన్ని నెలల్లో వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని కేసుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా కేరళకు చెందిన ఒక మహిళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ యువతకు తన బాయ్ ఫ్రెండ్ తో ఒక మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దాం అనే ఉద్దేశం పూర్తిగా చనిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ యువకుడికి తన చేతులతో ఇచ్చిన డ్రింక్ లో ఒక హెర్బిసైడ్ ని కలిపి ఇచ్చింది. ఆ డ్రింక్ ని తాగిన కారణంగా ఆ యువకుడు 11 రోజుల పాటు ఐసీయూలోని ప్రాణాలతో పోరాడాడు. ఆఖరికి ప్రాణాలు విడిచాడు. జరిగింది తెలుసుకున్న పోలీసులు ఆ యువత మీద కేసును ఫైల్ చేశారు. అసలు తను ఇది చేయడానికి వెనకాల కారణం ఏంటి? ఆఖరికి తేలింది ఏంటంటే ఆ అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ కంటే ఒక మంచి సంబంధం రావడం వల్ల అతడితో ఆ రిలేషన్షిప్ ని బ్రేకప్ చేసుకుందాం అనుకుంది. ఆ యువతకి ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి నాకు నీతో ఉండడం ఇంకా ఇష్టం లేదు, మనం విడిపోదాం అని చెప్పడం కంటే ఆ అబ్బాయిని చంపడం అనే ఒక ఆప్షన్ కింద తీసుకుంది. ఆఖరికి కోర్టు ఆ హంతకురాలకి డెత్ సెంటెన్స్ ని విధించింది. ఎందుకంటే ఈ ఘటన కేవలం క్రైమ్ కాదు, ఇట్ వాజ్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్.
ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి యొక్క ఆచూకీ తెలియకుండా పోయింది. రోజులు మరియు వారాలు గడిచిపోయాయి. కొన్ని రోజులు గడిచాక పోలీసుల ద్వారా ఒక షాక్ ఇచ్చే ఒక ఇన్సిడెంట్ బయటపడింది. ఆ ఆచూకీ తెలియకుండా పోయిన ఆ వ్యక్తి యొక్క పెరట్లో సిమెంట్ తో నిండిపోయిన ఒక డ్రమ్ దొరికింది. ఇంతగా డ్రమ్ లో ఏముంది? ఆ మిస్సింగ్ వ్యక్తి యొక్క కుళ్ళిపోతున్న భాగాలు. అది ఎవరు చేశారు? ఇట్స్ ఆబ్వియస్, వైఫ్ అలాంగ్ విత్ హర్ లవర్. వారిద్దరూ ఎక్కడ వారి ప్రేమ సంబంధం బయటపడిపోతుందో అనే భయంతో ఆ యువకుడిని కొన్ని ముక్కలుగా కోసి ఆ డ్రమ్ లో పడేసి సిమెంట్ తో కప్పేశారు. మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళయింది, కానీ అదే వ్యక్తి వేరొక మహిళతో అక్రమ సంబంధంలో ఉంటున్నాడు. ఒక రాత్రి తన మొదటి భార్యతో మాట్లాడుతుండగా పరిస్థితులు చేదాటిపోయాయి. ఇక ఏమైంది? ఆ యువకుడు తన మొదటి భార్యని చాలా కిరాతకంగా మరియు ఘోరంగా చంపేశాడు. ఆ మహిళ యొక్క బాడీ పార్ట్స్ ను తన ఉండే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో 8 నెలల పాటు ఉంచాడు. ఆ 8 నెలల పాటు ఎవ్వరికి దొరకకుండా ఎటో పారిపోయాడు. రెంట్ ఇవ్వలేదన్న కారణంతో ఆ ఇంటి యజమాని డోర్ బద్దలు కొట్టి చూస్తే ఇంకేముంది? అదొక భయంకరమైన క్రైమ్ సీన్. హైదరాబాద్ లో ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా ముక్కలుగా కోసి మిగిలిన మరికొన్ని ముక్కలను ప్రెషర్ కుక్కర్ లో వేసి ఉడికించేశాడు. ఎస్, హీ కుక్డ్ హర్. ఆఖరికి పోలీసులకు దొరికిపోయాడు. ఆ దగ్గరలో ఉండే ఒక సరస్సులో తన మిగతా భాగాలను పడేశానని ఒప్పుకున్నాడు. బెంగళూరులో ఒక మహిళ అదృశ్యమైంది. ఆమె భర్త ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అయితే కొన్ని నెలల తర్వాత తన ఫ్లాట్ లో ఒక సూట్ కేస్ దొరికింది. అందులో ఏముంది? ఆ కనబడకుండా పోయిన యువతి యొక్క డెడ్ బాడీ. తనని చీల్చి ప్యాక్ చేసి ఒక మూలన పడేశాడు. ఈ సంఘటన జరిగాక పూణే నుండి పారిపోతుండగా పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా కేవలం ఒక చిన్న ఫైనాన్షియల్ ఆర్గ్యుమెంట్ గా మొదలయ్యి ఒక భయంకరమైన హత్యగా ముగిసిపోయింది. ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నిటిలో నడుస్తున్న ఈ క్రైమ్ సీన్ గురించి మాట్లాడుకుందాం. సోనం రఘువంశీ అనే అమ్మాయికి చాలా రీసెంట్ గా పెళ్ళైంది. హనీమూన్ కి తన భర్తతో కలిసి వెళ్ళింది. హనీమూన్ కి వెళ్ళిన హస్బెండ్ తో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడం మానేసి తన హస్బెండ్ ని చాలా కిరాతకంగా పొడిచి చంపేసింది మరియు అతని శవాన్ని ఒక జలపాతం దగ్గర పడేసింది. పోలీసులకు ఇంకొక వ్యక్తితో సోనం మాట్లాడిన 119 కాల్ లాగ్స్ దొరికాయి. పెళ్ళైన కొద్ది రోజుల నుండే ఆమెకు తన భర్తపై గ్రడ్జెస్ పెంచుకోవడం మొదలుపెట్టింది అని పోలీసులకు అర్థమైపోయింది. ఇకేముంది? పెళ్ళైన కొద్ది రోజులకే ఆ యువకుడి యొక్క శవం తన ఇంటికి చేరింది. ఇది చూస్తే తెలుస్తుంది కొంతమందికి అసలు వివాహం అంటే క్రైమ్ సీన్ అని. ఇప్పటి వరకు ఒక భర్త ఒక భార్యని లేదా ఒక భార్య ఒక భర్తని చంపడమే మీరు అన్నిటికంటే దారుణం అని అనుకుంటున్నట్టయితే ఒకసారి ఈ కేసుని వినండి. ఇది విశాఖపట్నంలో జరిగిన ఒక రీసెంట్ కేస్. ఆమె ఇప్పటికీ 9 months ప్రెగ్నెంట్. తన మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొని రావడానికి ఎంతో ఎగ్జైటెడ్ గా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్తే ఆమెను ఆ పొట్టుపోయే బిడ్డను చంపేశాడు. అది కూడా చాలా నిర్దాక్షిణీయంగా. బిడ్డ పుట్టడానికి ఇంకా 2 రోజుల సమయం ఉందనగా ఆ రోజు రాత్రి గొంతు పిసికి తనని చంపేశాడు. తన భార్య చనిపోవడానికి వెనకగల కారణం తనకు తెలియదు అనే విధంగా నటించాడు. హాస్పిటల్ కు తనని తీసుకువెళ్లే దారిలోనే చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆ యువతి యొక్క బంధువుల్లో ఒకరు తన మెడ మీద ఉన్న మచ్చలను చూసి అనుమానపడ్డారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కారణంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నిజాలు బయటపడ్డాయి. లెట్స్ స్టాప్ ఫర్ ఎ మూమెంట్ అండ్ ఆస్క్, మన సమాజం ఈ పాయింట్ కి ఎలా చేరుకుంది? పెళ్ళనేది ఒక పవిత్రమైన బంధం, కానీ ఈ రోజు పెళ్ళనేది రివెంజ్, వైలెన్స్ అండ్ మర్డర్ కి ఒక మీడియం గా మారిపోయింది. ఇవన్నీ రేర్ ఇన్సిడెంట్స్ మాత్రం కావు. దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఏ రైజింగ్ ట్రెండ్. వీటన్నిటికీ గల కారణాలు బ్రోకెన్ ట్రస్ట్, ఫినాన్షియల్ మ్యానిపులేషన్, అబ్సెషన్, సీక్రెట్ మ్యారిటల్ అఫైర్స్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ జీరో అకౌంటబిలిటీ. దీనికి అతిపెద్ద కారణం మన సమాజంలోనే ఉంది. బికాస్ పీపుల్ జంప్ ఇన్ టు మ్యారేజెస్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఈచ్ అదర్.
ఒక వైవాహిక సంబంధంలో ఒకరి పాస్ట్ ఒకరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఒక రిలేషన్షిప్ లో ఉండగానే వారు ఇంకొకరికి అట్రాక్ట్ అవుతున్నారు. ఒక వైవాహిక జీవితంలో ఒకరు చేసిన తప్పులను ఎదుటి వారి తప్పుల కింద చూపించడం చాలా పెద్ద కారణం. ఇటువంటి పరిస్థితుల్లో నిజాలు బయటపడినప్పుడు కొంతమంది విడిపోవడం కంటే ఎదుటి వారిని చంపడమే ఆప్షన్ కింద చూస్ చేసుకుంటున్నారు. So whose problem is this? Are men not safe in this society with women? Or is it the opposite? ఈ సమస్య కేవలం మగవారిదా లేదా ఆడవారిదా అని కాదు. ఈ సమస్య మనం రిలేషన్షిప్ లో ఉంటున్న ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ వాట్ అల్టిమేట్లీ ఇన్ఫెక్ట్స్ ద రిలేషన్షిప్స్. మన భారతదేశం యొక్క వైవాహిక వ్యవస్థలో ఏం జరుగుతుంది? వాట్ డ్రైవ్ సమ్వన్ టు మర్డర్ ద పర్సన్ దట్ దే లవ్ వన్స్? ఇది కేవలం జలసీ మాత్రం కాదు, లేదా డబ్బుల సమస్య కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ, అన్కంట్రోల్డ్ యాంగర్, మరియు ఎదుటి పార్ట్నర్లో తన యాజమాయిషిని చూపిద్దామనే మైండ్ సెట్. ఇన్ ఏ సొసైటీ దట్ రొమాంటిసైజెస్ మ్యారేజెస్ బట్ నెవర్ టీచెస్ us how to handle rejection in a marriage, how to face failure, and how to walk away with respect and dignity. For suppose ఇప్పుడు ఒక రిలేషన్షిప్లోని ఇద్దరి మధ్యన గొడవ అయింది, లేకపోతే దే మిస్అండర్స్టూడ్ సంథింగ్. అటువంటి పరిస్థితుల్లో మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అని తెలియలేనప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం పెరిగిన విధానాలు, మనం నేర్చుకున్న విషయాలు, మనం మగపిల్లలకు మగవాళ్ళు ఎప్పుడు ఏడరు అని చెప్పి పెంచుతున్నాం. కానీ అదే మగవారికి నువ్వు ఒక అమ్మాయితో ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది నేర్పుతున్నావా? మనం మన ఇంటి ఆడపిల్లలను అత్తవారింటికి పంపించేటప్పుడు అడ్జస్ట్ అయి బతకాలమ్మా అని చెప్తున్నాం. కానీ ఒకవేళ అత్తగారింట్లోనే ఆ అమ్మాయికి ఎటువంటి సమస్య అయినా వచ్చినప్పుడు తను దాన్ని సాల్వ్ చేసుకోలేని పరిస్థితులు పడినప్పుడు ఏ విధంగా అక్కడి నుంచి బయటపడాలి అనేది నేర్పిస్తున్నామా? సో హూ ఈజ్ సఫరింగ్ మోర్, మెన్ ఆర్ ఉమెన్? నిజానికి ఇద్దరు గాయపడుతున్నారు, బట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇటువంటి డ్యామేజ్డ్ మైండ్ సెట్స్ పెళ్లితో కలిసినప్పుడు ప్రేమ నశించిపోయి వైలెన్స్ పురుడు పోసుకుంటుంది. మనం మన రాబోయే తరాలకు ఏ విధంగా డిస్రెస్పెక్ట్ ని హ్యాండిల్ చేయాలి, ఎలా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వివాదాలని సాల్వ్ చేసుకోవాలి అనేవి నేర్పేంత వరకు ఈ రిలేషన్షిప్స్ అన్ని ప్రమాదకరంగా మారుతూనే ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ జెండర్ ఎనీమోర్, ఇట్స్ అబౌట్ ద డీమన్స్ వి హైడ్ ఇన్సైడ్ అవర్ మైండ్. ఇప్పుడు చాలా మంది అబద్ధాలు మరియు మోసాల మీద కట్టబడిన ఇళ్లల్లో జీవిస్తున్నారు. అక్కడ ప్రతి మాట అబద్ధం, ప్రతి మౌనం ఒక ట్రాప్. కొంతమంది జీవితాలు డివోర్స్ల రూపంలో కోర్ట్ రూముల్లో ఎండ్ అవుతూ ఉంటే మరికొందరి జీవితాలు అతి దారుణంగా మార్చరీ రూముల్లో ఎండ్ అవుతున్నాయి. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ వి టీచింగ్ అవర్ సన్స్ అండ్ డాటర్స్ హౌ టు లవ్ ఆర్ జస్ట్ హౌ టు మ్యారీ? ఎందుకంటే ఎంతో అందమైన వైవాహిక జీవితాల వెనకాల కూడా ఎన్నో రకాల చీకటి కోణాలు దాక్కునే ఉంటాయి. రాబోయే వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ఇలాగే కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.